ఒక భయంకరమైన యుద్ధానికి తెరలేవబోతుంది. ఒక భయంకరమైన యుద్ధం సిద్ధమైంది. ఒక భయంకరమైన యుద్ధం నేడో రేపో మొదలు కాబోతున్నది. ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న ప్రజలారా దీన్ని గమనించండి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలారా మీరు కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచండి. ఇజ్రాయెల్ దేశం ఇరాన్ పైకి యుద్ధానికి సర్వసన్నద్ధమై రెడీగా ఉన్నది. ఇంతవరకు జరిగిన యుద్ధం వేరు. హమాస్పై, హిజ్బుల్లాపై, హౌతీలపై చేసిన యుద్ధం వేరు. ఇరాన్పై చేయబోయే యుద్ధం వేరు. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ యుద్ధకాండలో ఇజ్రాయెల్ దేశం చాలా తెలివిగా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇరాన్ గమ్మునున్నట్టుగా అనిపిస్తోంది, కానీ ఎప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి జరుపుతుందో అని ఇజ్రాయెల్ ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఇరాన్ గనక ఏమాత్రం ముందడుగేసి ఇజ్రాయెల్పై దాడి జరిగితే ఒక భయంకరమైన యుద్ధం ప్రపంచం చూడబోతోంది. కొన్ని లక్షలాది ప్రజలు చనిపోయే పరిస్థితి ప్రపంచం ముందుకు రాబోతోంది. ఇజ్రాయెల్ ఇంతవరకు చాలా తెలివిగా ఈ యుద్ధాన్ని చేస్తూ వచ్చింది. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంలో. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు పవర్ లైన్స్ కింద రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లన్నీ పెరుగుతూ పెరుగుతూ వచ్చేసి లైన్కి తగలగానే ఆ పవర్ డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. పవర్ ట్రిప్ అవుతుంది. పవర్ ట్రిప్ అయిపోయి లైన్స్ బ్రేక్ డౌన్స్ వస్తాయి. ఈ లైన్స్ బ్రేక్ డౌన్స్ మేము ఎలా క్లియర్ చేస్తాము అని అంటే, లైన్స్ కింద ఉన్న ప్రతి చెట్టును, కొమ్మల్ని అన్నింటినీ నరికేస్తూ వెళ్తూ ఉంటాం. వెళ్తూ 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 కొన్ని చోట్ల ముళ్ళున్న చెట్లు వస్తాయి. అదేది తుమ్మ చెట్లు. మీకు తెలుసు కదా, తుమ్మ ముళ్ళు ఎంత గుచ్చుకుంటే ఎంత నొప్పిగా ఉంటుందో. ఆ చెట్లు చాలా బలంగా కింద నుంచి పెరిగి మరి లైన్ వరకు వెళ్ళేసరికి ఓన్లీ బ్రాంచెస్ కట్ చేయడానికి కూడా వీలు కాదు. దానికని మేము ఏం చేస్తామంటే, మొత్తం మొదల నుంచి కింద నుంచి చెట్టును తీసేస్తే ఇక ముందెన్నడూ సమస్య రాదు అని చెప్పేసి ఆ చెట్టు మొదలు నరకడం కోసం, చెట్టు మొదల నుంచి తీసేయడం కోసం మేమేం చేస్తామంటే, పక్కన ఉన్న చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి కదా, పక్కన చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకునే ఆ కొమ్మలు ఉంటాయి కదా, అది ఒకటిగా కత్తిరిస్తూ వెళ్తాం. వెళ్ళి చివరిగా మొదలు చేరుకొని ఆ మొదలు తుదకంట నరికి వేస్తే ఇంకా మళ్ళీ ఏ సమస్య రాకుండా ఉంటుందని. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చేసిందదే. ఒక్కొక్క కొమ్మని, ఒక్కొక్క బ్రాంచ్ని, ముళ్ళు గుచ్చుకునే ప్రతిదాన్ని కట్ చేస్తూ పోయింది. ఇక్కడ లెబనాన్లో హెజ్బుల్లాని, ఇక్కడికి వస్తే గాజాల్లో హమాస్ని, ఇటు సిరియాలో పోతే హౌతీస్ని, అందరినీ ఒకటి కట్ చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు మొదలేంటి, వీటన్నిటిని పోషిస్తున్నటువంటి ఇరాన్ దేశం. ఆ ఇరాన్పై ఇప్పుడు యుద్ధానికి సర్వసన్నద్ధమై ఇజ్రాయెల్ రెడీగా ఉంది. మరి ఇరాన్ దీన్ని తట్టుకొని ఎంతవరకు నిలబడుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. నిలబడే ప్రసక్తి లేదు. గెలుపు ఇజ్రాయెల్దే. ఇరాన్ అనుకుంటుంది మా దగ్గర చాలా డబ్బు ఉంది, మా దగ్గర చాలా అణ్వాయుధాలు ఉన్నాయి, అవన్నీ వేస్తామని చెప్పి. మీరు అణ్వాయుధాలు ఉపయోగిస్తే ప్రపంచ దేశాలేం ఊరికే గమ్మున కూర్చోగదా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తాయి. మరి ముఖ్యంగా మా భారతదేశం కూడా ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇరాన్, మీరు యుద్ధానికి సిద్ధపడి ఇజ్రాయెల్ పైకి బాంబులు వేస్తాము అని అంటే ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోదు. ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్న భారతదేశం కానీ, అమెరికా కానీ, ఇంకితరత్ర దేశాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోవు. ఎట్టి పరిస్థితిలో నీ పని ఖతం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నాయకులు మాత్రమే చనిపోతారు అనుకోవడానికి వీల్లేదు. ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇది ఒక్కసారి ఏ దేశమైనా, ఏ దేశ నాయకుడైనా, ఈ యుద్ధానికి సిద్ధపడుతున్న ఏ దేశ నాయకుడైనా కానీ, ఏ దేశ ప్రధాని అయినా కానీ ఆలోచించాల్సిందంటే, ఒక సామాన్య ప్రజల గురించి కూడా దయచేసి ఆలోచించండి. ఈ యుద్ధానికి మరి సిద్ధపడుతున్న మీరు చుట్టుపక్కల జరిగే ఆ పర్యాసనాలన్నీ, లేకపోతే ఆ ప్రజలపై జరిగే మరి ఆ దారుణమైన స్థితిగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే గాజాలో చూసాం. గాజా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అది ఏమంటారు, దయ్యాల కుంప శవాల దిబ్బ తయారైపోయింది. చూస్తే రోజు టీవీలో చూస్తే, న్యూస్లో చూస్తుంటే ఎక్కడైనా ఏమన్నా ఒక్క ఇల్లన్నా కనబడుతుందా? అసలు దేశంలా ఉందా అది? ఆ దేశం పరిస్థితి ఎవరు చేసుకున్నారు ఈ పరిస్థితి? ఎవరు తెచ్చుకున్నారు ఈ పరిస్థితి? ఎవరు కల్పించారు ఈ పరిస్థితి?
ఆ దేశ ప్రజలు చేసిన ఒకే ఒక తప్పు, అక్కడ పాలిస్తున్న హమాస్ అనే ఆ యొక్క ఉగ్రవాద నాయకులకు కానీ ఆ ఉగ్రవాదులకు కానీ మీరు చేసే సపోర్ట్, మీరు వారికి ఇచ్చిన బలం మిమ్మల్ని ఈరోజు ఏ పరిస్థితి తీసుకొచ్చింది? శ్మశానంలా ఉంది. ఇప్పుడు గాజా. అవసరమా ఇదంతా? కొన్ని వేల మంది అమాయక ప్రజలు, చిన్నోళ్ళు, పెద్దలు, వృద్ధులు ఎంతోమంది చనిపోయారు. ఇదంతా కారణం ఎవరు? మీరు హమాస్ను పెంచి పోషించి ఈ స్థితికి తెచ్చుకున్నారు. మీ తలపైన మీరే చేతులు పెట్టుకొని మిమ్మల్ని మీరు భస్మం చేసుకున్నారు. ఇది ఇరాన్ ప్రజలకు కూడా వస్తుందేమో అనేదే నా భయం. ఈ యుద్ధం వల్ల ఇరాన్లో ఉన్న అమాయక ప్రజలందరూ నష్టపోతారు. ఇరాన్ దేశ నాయకుడు, ఆయన తలక ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ ఆయన ఆలోచన విధానం వల్ల దేశమే నష్టపోతుంది. దాంతోపాటు ఆయనకు మద్దతు తెలుపుతున్న వేరు దేశాలు కూడా ఈ నష్టాన్ని చవి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్కి అగ్గి జరిగితే వీళ్ళకి దగడ జరుగుతుంది. ఖచ్చితంగా మాడిపోవాల్సిందే. మంట పక్కన ఉంటే మాడిపోవాల్సిందే. కాబట్టి ఇరాన్ జాగ్రత్త. ఇజ్రాయెల్ పైకి యుద్ధానికి సిద్ధపడుతున్నావు కానీ యుద్ధంలో గెలిచేది ఇజ్రాయెలే. దానికి మద్దతుగా నిలుస్తున్న మా దేశం కానీ మా భారతదేశం కానీ మేమందరం కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడతాం. ఆ దేశానికి సపోర్ట్గా నిలబడతాం. అమెరికా కూడా సపోర్ట్గా ఉంది. నీ దగ్గర డబ్బు ఉండవచ్చు కాక, నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ ఆ ఆయుధాలను ఉపయోగించి గెలుస్తా అనుకుంటున్నావు కానీ ఆ ఆయుధాలు ఏ ఒక్క అణ్వాయుధం మీరు పైకి ఆకాశంలోకి లేపినా మీ దేశం బూడిదవుతుంది. జాగ్రత్త. మీ దేశ ప్రజల గురించి కూడా ఆలోచించండి నాయకులారా. ఈ యుద్ధానికి సిద్ధపడకండి. ఈ యుద్ధంలో గెలిచేది ఇజ్రాయెలే. ముమ్మాటికి ఇజ్రాయెలే.